స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి చూపిస్తా అన్నారు తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసే మాపైన ఝాన్సీ రెడ్డి కోవట్ అనేటువంటి ముద్ర వేస్తున్నారని అన్నారు. అయితే పార్టీలో అభిప్రాయ భేదాలు సహజమేనని, అంత మాత్రాన పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా ఉంటారా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ ఎవరెన్ని కుట్రలు చేసినా కుట్రలు పన్నినా కాంగ్రెస్ జెండా వదిలిపెట్టేది లేదంటున్న తొర్రూరు మార్కెట్ కమిటీ తిరుపతి రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వేళ పాలకుర్తి కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్నటి నుంచి కూడా ఒక పరిణామం చోటు చేసుకుంది. నిన్న పాలకుర్తి అసమ్మతి నేతలు ఒక రహస్య ప్రదేశంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకుంటే ఇండిపెండెంట్గానైనా మేము పోటీ చేస్తామని చెప్పి వాళ్ళు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా సేవ్ కాంగ్రెస్ అనే నినాదంతో కూడా ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. నమస్తే. అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? అంటే మీరు సపరేట్ టీమ్గా ఏర్పడి ఇట్లా ముందుకు వెళ్ళడానికి రీజన్ ఏంది? అసలు సపరేట్ ఏం లేదు, అందరం కలిసే ఉన్నాం. మొదటి నుంచి కష్టపడాలని కలుపుకొని ముందుకు పోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం తప్ప వర్గాలు లేవు, విభేదాలు లేవు. మా అధిష్టానాన్ని కూడా విన్నవించడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే విధంగా చేస్తారు, ధర్మం న్యాయం కోసం తప్ప ఇలా ఏదో కొట్లాటలు ఏదో చీలిపోద్ది అనేది ఏం లేదు. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలను వారికి వినవించడం జరిగింది. వాళ్ళు అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తారు, అందరం కలుపుకొని పోయే ఏర్పాటు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పాలకుర్తిలో జరిగే పరిణామాలన్నీ మీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన, అంటే గతంలో దేవరూపలో కావచ్చు, ఇప్పుడు తొర్రూరులో కావచ్చు, పలు మండలాల్లో కూడా కొంతమందిని పక్క పెడుతున్న పరిస్థితి. ఈ జరిగే వ్యవహారం అంతా మీ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తీసుకెళ్ళడం వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. వాళ్ళు అన్నీ చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. ఝాన్సీ రెడ్డి గారు చెప్తున్నారు, పార్టీలో ఉంటూ పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేపడితే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదు, అంతేకాకుండా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని మేము గుర్తిస్తాం, వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్తున్న పరిస్థితి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళకే మేము టికెట్లు కేటాయిస్తాం, వాళ్ళకే మేము గెలిచే విధంగా మేము ప్రోత్సహిస్తామని చెప్తున్న పరిస్థితి. మీరేమో ఈ విధంగా చెప్తున్నారు, ఏ విధంగా చూడండి? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఝాన్సీ రెడ్డి గారు చెప్పినట్టయితే ఏం ప్రాబ్లం లేదు కదా, అది జరగట్లేదనే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అవి సరిదిద్దుకోవాలని చెప్తున్నాం. పార్టీ అధిష్టానానికి విన్నవించినాం, వారు ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సాల్వ్ చేస్తారు, తప్పకుండా సాల్వ్ చేస్తారు. అంత పెద్ద ఎర్రబెల్లి దయాకర్ రావును మేము ఎదిరించి మీ ఇప్పుడు పార్లకుర్తిలో చాలా రోజుల తర్వాత ఇక్కడ జెండా ఎగరేసిన పరిస్థితి, కాంగ్రెస్ జెండా. కానీ కొంతమంది కావాలనే ఒక రహస్య ఎజెండాతో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లను, వాట్సాప్లను, పేపర్లను దృష్టిలో పెట్టుకుని ఇదంతా ఫేక్ ప్రాపగండా చేస్తున్నారని కూడా మీడియా పైన కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఏమన్నారు? ఫేక్ ప్రాపగండా చేయాల్సిన అవసరం ఎవరికి లేదండి. రహస్య ఎజెండాలు ఏం లేవు. కష్టపడ్డ వాళ్ళందరినీ కలుపుకొని పోవాలన్నదే మా ప్రధాన ఎజెండా, అంతే తప్ప ఎవరికి ప్రత్యేక ఎజెండాలు ఎవరికి ఏం లేవు. ఇప్పుడు ఇవాడికి వాళ్ళు చూసుకుంటే నిన్న మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, దాని తర్వాత ఇప్పుడు జయశంకర్ దగ్గర ఈ ప్రోగ్రాం కావచ్చు, దాని తర్వాత చెర్లపాలెంలో అభయాంజలి స్వామి విగ్రహం కావచ్చు, దాని తర్వాత తొర్రూరులో సాయంత్రం బోనాల పండుగ. సపరేట్గా మీరు ఒక టీమ్గా ఏర్పడారు, ఒక 20 వెహికల్స్తో కాన్వాయ్కి వెళ్ళడం, తను ఒక ఆమె టీపీసీసీ అధ్యక్షురాలు హోదాలో ఝాన్సీ రెడ్డి గారు వెళ్ళడం, ఎమ్మెల్యే గారు వెళ్ళడం, అంటే ఇదంతా కాంగ్రెస్ కార్యకర్తలు నాకు కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? కన్ఫ్యూజన్ ఏం లేదండి, అభిప్రాయ భేదాలు ఉండడం సహజం. మేము కూడా న్యాయం ధర్మం కోసమే అడుగుతున్నాం తప్ప ఏదో రహస్య ఎజెండా ఏం లేదు. మీటింగ్లు ఏం లేవు. అసంతృప్తి ఉన్న వాళ్ళ దగ్గర పోయి మేము మాట్లాడుతున్నాం, అందరం కలుపుకొని కలిసి పని చేద్దామనే ఉద్దేశంతో అందరినీ కలవడం జరుగుతుంది, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు నిన్న మీరు అన్నారు, ఒకవేళ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా పోటీ చేస్తారు, సేవ్ కాంగ్రెస్ అనేది మా నిదానం అని మీరు చెప్తున్న పరిస్థితి. అంటే ఆ విధంగా మీరు ముందుకెళ్ళే అవకాశం ఉందా అని ఎవరు చెప్పారు? మేమైతే ఎక్కడ ఇండిపెండెంట్గా పెడతాం అని చెప్పలేదు. అందరూ నిరుత్సాహంగా అసంతృప్తి ఉన్న వాళ్ళని అందరినీ కలవడం జరుగుతుంది. వాళ్ళు పార్టీలో అందరినీ కలుపుకొని పనిచేద్దాం అనే విషయం వాళ్ళని కూడా కన్విన్స్ చేస్తున్నాం. అది అధినాయకత్వం కూడా అదే, వాళ్ళందరినీ కలపాలనే దూరం అధినాయకత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అసంతృప్తులను మీరు అందరూ ఒక తాటికి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనుకోవచ్చా? ఒక తాటి మీద తీసుకొచ్చి సెపరేట్ కుంపడి పెట్టాలని ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీలో గుంపులు సహజం, దాంట్లో ఏముంది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ మేమైతే అందరూ కష్టపడ్డ వాళ్ళని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం తప్ప ఎలాంటి ఇలా కుట్రలు కుతంత్రాలు అందరు ఆరోపించినట్టు వీళ్ళు వెనక ఎవరో ఉన్నారో పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు. ఝాన్సీ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదంతా చేపిస్తున్నాడు, వాళ్ళు ట్రాప్లో కొంతమంది పడ్డారని చెప్తున్న పరిస్థితి. ఎవరి అది పూర్తిగా నిరాధారమైన ఆరోపణ. దయాకర్ రావు గారిని ఓడించడం జరిగింది. ఓడించడంలో అందరి పాత్ర ఉన్నది, మా అందరి పాత్ర కూడా ఉంది కదా. వాళ్ళు ఇప్పుడు అధికారం లేదు, అధికారంలో ఉంది. మనం ఉన్న అధికారాన్ని మన గెలుపులో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కలుపుకొని పోవాలన్నదే మా ప్రధాన ఎజెండా తప్ప ఎవరో చెప్తే వినేంత స్థాయిలో మేము లేము. ఓకే.
మొత్తానికి కూడా ఇక్కడ పాలకుర్తిలో గ్రూపులు అనేది అంటే అభిప్రాయ భేదాలు అనేది కాంగ్రెస్ పార్టీలు సహజమే, కానీ కొంతమందిని పార్టీని దూరం పెట్టడం వల్ల ఇదంతా జరుగుతుంది. అంతేకాకుండా కాకపోతే ప్రత్యేకంగా ఇదంతా ఒక ప్రణాళిక అంటూ ఏం లేదు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్గానే మేము పనిచేస్తాం, దాంతో అంతేగాని మేము ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం అంటూ లేదు. అది ఒక ఊహాజనిత వార్త మాత్రమే, దాన్ని మేము ధృవీకరించాం. ఇంకొకటి మాట చెప్తున్నారు, కొంత దయాకర్ రావు మనుషులు వేరే వాళ్ళు మా వెనకాల నుండి చేపిస్తున్నారని ఏదో ఒక ప్రాపగాండా మాత్రమే. మీడియాలో వస్తున్న కథనాలను కూడా కథనాలుగా చూడాలి, కానీ అది మాకు ఆపాదించదని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగనాంటి, వరంగల్.